సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారో తెలుసా? సెకండ్ ఫైనలిస్ట్ ఎవరయ్యారో తెలుసుకుందాం. దానికి ముందు అసలు ఏం ఒక్కసారి రీక్యాప్ చేసుకుందాం మొత్తం కూడా. అదే విధంగా ఈ రోజు ఏం జరగబోతుంది, ఈ రోజు జరిగినటువంటి 2 టాస్కులు ఏం జరగబోతుంది, మరి ఎవరిని గేమ్స్ నుంచి తీసివేశారు అనేది కూడా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి అన్న, లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ఎంతో కష్టపడి వచ్చుంటారు కదా లైఫ్లో, మాది కూడా అంతే. కొంచెం లైక్ చేయండి ప్లీజ్. ఇక ఈ రోజు జరిగేటువంటి 2 టాస్కుల్లో చూడడానికి ముందు ఫస్ట్ ఎవరు ఫైనలిస్ట్ అయ్యారో చూడడానికి ముందు ఫస్ట్ ప్రోమోలో ఏముంది, ఫస్ట్ ప్రోమోలో జోకర్ టాస్క్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. నిన్న నైట్ కూడా వచ్చింది, ఇవాళ ఇంకొంచెం ఎక్కువగా ఉంటది కాబట్టి ఈ టాస్క్ లో కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ బిగ్ బాస్ చెప్పేది ఏంటంటే లీస్ట్ స్కోర్ ఉన్న వాళ్ళు ఎలిమినేట్ కావాలి అనే విధంగా చెప్తారు. అదే విధంగా ఎలిమినేట్ అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ లో సగం అమౌంట్ ప్లస్ ఉన్నటువంటి పాయింట్స్ లో సగం పాయింట్స్ ఎవరికైనా ఒక్కరికే ఇవ్వాలి అనేసి బిగ్ బాస్ అడుగుతాడు. అడిగినప్పుడు ఆ లీస్ట్ స్కోర్ కనుక మనం చూసినట్లయితే సుమన్ శెట్టి గారికి 100 పాయింట్స్ ఉన్నాయి. సుమన్ శెట్టి గారికి 100 పాయింట్స్ ఉన్నాయి అండ్ 1 lakh మనీ ఉంది. అప్పుడు సుమన్ శెట్టి గారికి ఎవరికి ఇవ్వాలని అనుకుంటాడు? ఎక్కువగా భరణి గారితో ఉంటారు కాబట్టి భరణి గారికి ఇవ్వాలనుకుంటారు. భరణి గారు సుమన్ గారు ఇద్దరు కూడా బయటకు వెళ్తారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. మరి ఆ మాట్లాడుకున్న సందర్భంలో భరణి గారు అడుగుతారు, మనకి ప్రోమోలో చూసినట్టయితే నేను కాకుండా ఇంకెవరికి ఇవ్వాలనుకుంటున్నావు అనే విధంగా అడిగినప్పుడు సుమన్ గారు సంజన గారికి అండి అన్నారు. నిజంగా సుమన్ గారికి మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత సంజన గారి గురించి ఆలోచించారు అనిపించింది. నిజంగా సూపర్. అది చాలా సుమన్ గారికి చాలా పాజిటివ్ అవుతుంది. అది ఇన్ని రోజుల నుంచి చేయండి, ఇవాళ అది ఒకటి సుమన్ గారికి నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ ఎపిసోడ్ అయితే ఇది అవుతుంది ఖచ్చితంగా. అది ఎందుకంటున్నావు అంటే ఎప్పుడు ఎవరు చూసినా కూడా అరే ఎప్పుడు సంజన గారికే అంటే సేఫ్ చూసుకుంటాడు సుమన్ అనే విధంగా అంటారు. సంజన గారిని ఎన్నిసార్లు నామినేషన్ చేసినా ఏమన్నా ఏది చేసినా కూడా సంజన గారు పాపం సుమన్ గారి మీద ఆ కన్సర్న్ ఎందుకో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది ఆమెకి. మొత్తానికి ఫైనల్ గా ఇన్ని రోజులకి సుమన్ గారు ఒక స్టాండ్ తీసుకుని నేను అన్న నీకు కాకుండా నేను సంజన గారికి ఇస్తాను అన్నారు. ఆల్రెడీ సంజన గారికి 140 పాయింట్స్ ఉన్నాయి. 140 పాయింట్స్ లో ఇంకొక 50 పాయింట్స్ యాడ్ అయినాయి సుమన్ గారి నుంచి. 190 పాయింట్స్ అయిపోయినాయి. 190 పాయింట్స్ ప్లస్ 1 lakh లో 50,000 వస్తాయి కాబట్టి 50,000 సంజన గారికి యాడ్ అవ్వడం జరిగింది. ఆ రకంగా సంజన గారు 50,000 రూపీస్ ప్లస్ 190 పాయింట్స్ తో ఆమె ఉన్నారు. ఇప్పుడు జరిగేటువంటి టాస్క్ ఏంది? జోకర్ టాస్క్. ఈ జోకర్ టాస్క్ లో ఎవరిని తీసేశారు అంటే ఆల్రెడీ సుమన్ గారు ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి ఇంకొకరిని తీసివేయాలి టాస్క్ లో. మేబీ ఇది 50 పాయింట్స్ ఉండొచ్చు, ఎందుకంటే ఒకరిని తీసేసారు కాబట్టి. ఈ జోకర్ టాస్క్ లో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు, భరణి గారు టాప్ స్కోర్ ఉన్నారు కాబట్టి భరణి గారిని కూడా తీసేశారు. రిమైనింగ్ ఉన్నది 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్ లో తనుజ, సంజన గారు, ఇమాన్యుయల్ అండ్ డేమన్ పవన్, వీళ్ళ 4 ఉన్నారు. వీళ్ళ 4కి జోకర్ టాస్క్ పెట్టడం జరుగుతుంది. ఆ జోకర్ టాస్క్ లో మనం ప్రోమోలు చూసినట్లయితే అది కరెక్ట్ గా మనకి ప్రోమోలో కరెక్ట్ గా చూపించడం లేదు. అసలు ఈసారి ఎందుకో ప్రోమోలకి మనం లైవ్ చూడడానికి సంబంధమే లేదు, ఆ రకంగా ఉంది. ప్రోమోలో కనుక మనం చూసినట్లయితే తనుజ కరెక్ట్ గా తనుజకు వచ్చిందేమో మంచి పాయింట్స్ అనే విధంగా అనిపిస్తుంది. కానీ తనుజ కూడా మంచిగా చేస్తుందంట. కానీ ఇమాన్యుయల్ కూడా బాగా చేశారు ఈ జోకర్ టాస్క్ లో. డేమాన్ పవన్ కొంచెం వెనకబడాడంట ఈ జోకర్ టాస్క్ లో. ఈ సీసా టాస్క్ లో బాల్ పైనుంచి దొరికిస్తుంటారు. అది ఫాస్ట్ ఇలా కొట్టేస్తే అది అంటే ఆ లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి అలా ఫాస్ట్ కొట్టడం వల్ల కొంత డిస్టెన్స్ లో ఆ జోకర్ బొమ్మ ఉంటుంది కాబట్టి బిగ్ సైజ్ ఉంటుంది. ప్లస్ 2 స్మాల్ అటు ఒకటి స్టాండ్ మీద పెట్టేసి ఉంటాయి. ఆ రకంగా ఈ టాస్క్ లో చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సంజన గారిది ఒకటి సైడ్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉంటాయి కదా ఇట్లా దాన్ని హోల్డ్ చేసేది ఆ సీసాని, దానికి తగిలి కింద పడుతుంది. అరే అంటే అప్పుడే అనిపిస్తుంది ఓహో సంజన గారిది ఇంత పర్టికులర్ చూపించి అంటే ఒక్కొక్కసారి చెప్పలేము లేండి, ఎట్లానే ఉండొచ్చు. మేబీ సంజన గారికి తర్వాత అంటే కొన్ని బాల్స్ అంటే రౌండ్ ఇచ్చి ఉండొచ్చు. ఫస్ట్ రౌండ్ ఒక్కొక్కరు చేసి వేసిపోవడం, తర్వాత సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అలా తీసుకొని ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి సంబంధించి ఏదైనా బాల్ సైడ్ కంటిన్యూ పోయినా దాన్ని హైలైట్ చేస్తూ ప్రోమోలో తీసుకొస్తారో అదే రకంగా సంజన గారిది కూడా వచ్చింది మనకి. మొత్తానికి ఈ టాస్క్ లో సంజన గారు విన్ అయ్యారంట. సెకండ్ ప్లేస్ లో ఇమాన్యుయల్ ఆర్ తనుజ వీళ్ళు సెకండ్ ప్లేస్ లో వచ్చారంట. అది సెకండ్ ప్లేస్ ఇమాన్యుయల్ అయితే తనుజ థర్డ్, లేదా తనుజ సెకండ్ ప్లేస్ అయితే ఇమాన్యుయల్ థర్డ్. డేమన్ మాత్రం 4th ప్లేస్ అంట, సరిగా పర్లేదు ఆ రకంగా. ఇది జోకర్ టాస్క్ సంబంధించి. దీని తర్వాత ఇంకొక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ ఏంటంటే స్పెల్లింగ్స్ కు సంబంధించినటువంటి టాస్క్. ఓకే, దీంట్లో ఫస్ట్ జోకర్ టాస్క్ లో ఫస్ట్ ప్లేస్ లో గెలుచుకుంది సంజన, సెకండ్ ప్లేస్ లో తనుజ, సెకండ్ ప్లేస్ లో ఇమాన్యుయల్, థర్డ్ ప్లేస్ లో తనుజ, 4th ప్లేస్ లో డేమన్ ఉన్నారు. స్పెల్లింగ్ టాస్క్ జరిగింది ఇంకొకటి. ఆ స్పెల్లింగ్ టాస్క్ లో సంజన గారు ఫాస్ట్ గా చేసుకున్నారంట. సంజన గారు విన్ దాంట్లో కూడా. అంటే ఈ రోజు బ్యాక్ టు బ్యాక్ 2 టాస్కుల్లో కూడా సంజన గారు విన్ అయిపోయారు. ఇంకా అంటే కొన్నిసార్లు కొన్ని కలిసి వస్తుంటాయి. ఆ కలిసి వచ్చినప్పుడు ఇంకా ఎన్ని శక్తులు ఎలాంటి అడ్డంకులు ఎదురైనా కూడా ఆ కలిసి వచ్చే సమయాన్ని ఎవరు ఆపలేరు. ఎందుకంటే మీరు కూడా మీ లైఫ్ లో ఎన్నో చూసి వచ్చి ఉంటారు. కొన్ని మనకి బ్యాడ్ థింగ్స్ అవి జరిగేటప్పుడు వాటినే ఆపలేం. అవి మనం ఎంత జాగ్రత్తగా ఉండి ఎంత చేసినా కూడా అది జరుగుతూనే ఉంటుంది. మనం ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అది జరిగిపోతుంది అంతే.
కొన్నిసార్లు పాజిటివ్ జరుగుతుంటది. అది మనం ఏం చేయకపోయినా సరే, ఇంట్లో కూర్చున్నా సరే పాజిటివ్ వచ్చేది ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంటది అంతే. ఆ రకంగా ఈ రోజు సంజన గారికి జరిగిన పాజిటివ్స్ ఏంటంటే 3 పాజిటివ్లు జరిగినాయి. ఒకటి, సుమన్ శెట్టి గారిని తీసేసినప్పుడు సుమన్ శెట్టి గారు భరణి గారిని కాకుండా అంటే భరణి గారితో డిస్కస్ చేసుకున్న తర్వాత తను సంజన గారికి ఇవ్వడం, ఆ రకంగా ఒకటి వచ్చి తగిలింది. అంటే సుమన్ గారు అసలు సంజన గారికి పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారా అని అనుకున్న సిచ్యువేషన్ నుంచి ఆయన అయ్యాడు. అంత వ్యతిరేకంగా ఉన్న మనిషి అయ్యాడు. అంటే చెప్పాల్సిన దగ్గర నామినేషన్స్ అయ్యి ఏదైనా సరే చెప్పేస్తారు, కానీ ఫైనల్ గా వచ్చి మొత్తానికి అయితే ఆయన సంజన గారికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత చూస్తే 2 టాస్క్లు జరిగితే ఆ జోకర్ టాస్క్ మీరు చూసింటే ఒక బాల్ ఆమె వేస్ట్ చేసుకుంది, అదేవిధంగా ఇమానుయల్ కూడా ఒక బాల్ వేస్ట్ అయింది. అట్లా మనకి ప్రోమోలు చూసినప్పటికి కూడా అయినా సరే ఆమెకి గెలవాలని రాసి పెట్టుంది. అది ఆ పాజిటివ్ వచ్చినప్పుడు ఇక మనం ఏం చేయలేదు, ఆపలేము అనమాట. అంటే ఆమె కృషి లేదనడానికి ఏం లేదు, ఆమె కృషి కూడా ఉంది. కానీ ఇక్కడ ఇంకొంచెం అది కూడా ఫేవర్ కావాలి కదా ఎవరికైనా, ప్రతి పర్సన్కి ప్రతి వ్యక్తికి ఆ లక్ ఫ్యాక్టర్ అనేది ఒక 5% అయినా ఉంటుంది. అది వచ్చినప్పుడే ఖచ్చితంగా వాళ్ళు బయటపడతారు. ఇది సక్సెస్ అయిన ప్రతి వ్యక్తికి తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఆ రకంగా ఈ రోజు ఆ జోకర్ టాస్క్ లో సంజన గారు విన్ అయ్యారంట. అంటే ఆమెకి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి. ఆ రకంగా అది సెకండ్ టాస్క్ స్పెల్లింగ్స్ లో కూడా ఆమె కొంచెం మొన్న మనం బోర్డు అది ఏబిసిడీలు కానీ 1 to 100 కానీ ఇట్లాంటి పెట్టి ఏ టాస్క్ లో వచ్చినా ఫజిల్స్ వచ్చి నిన్న జరిగినటువంటి ఫజిల్ టాస్క్ కూడా చాలా ఫాస్ట్ గా క్లియర్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఇలాంటి టాస్క్లు బాగా ఆడుతున్నారు సంజన గారు. అదే విధంగా ఈ రోజు పెట్టినటువంటి స్పెల్లింగ్స్ టాస్క్ లో కూడా సంజన గారు ఫాస్ట్ లో క్లియర్ చేసేసుకుని సంజన గారు ఫస్ట్ విన్నర్ అయ్యారంట. సెకండ్ ప్లేస్ లో తనుజ చాలా తక్కువ టైం గ్యాప్ తోటే తనుజ గారు కూడా సెకండ్ ప్లేస్ లో విన్ అయ్యారు. దాని తర్వాతకి డేమాన్, ఇమాన్యుయల్ వీళ్ళు విన్ అయ్యారంట. ఈ రకంగా చూసిన తర్వాత ఫైనల్ స్కోర్ కనుక మనం చూసినట్లయితే సంజన గారు నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నారంట. నెంబర్ 2 ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉండు. అట్లా నెంబర్ 2 ప్లేస్ లో ఇమాన్యుయల్, తనుజను ఉన్నారంట. అయితే ఓట్ అప్పీల్ కి టాప్ స్కోర్ ఉన్న వాళ్ళు రావాలి కాబట్టి సంజన అంటే మనకు వచ్చినటువంటి సోర్స్ ఏంటంటే క్లియర్ గా కొంచెం ఏదైనా ట్విస్ట్ చేస్తారు, మీరు అర్థం చేసుకోవాలి దాన్ని ఖచ్చితంగా. సంజన గారు టాప్ స్కోర్ లో ఉన్నారు, ఇది క్లియర్. సంజన గారుతో పాటు ఇమాన్యుయల్, తనుజను ఇద్దరులో ఎవరో ఒకరైతే వచ్చారంట ఓట్ అప్పీల్ కి. మళ్ళీ అంటే తనుజ కనుక వచ్చినట్లయితే ఇది బంపర్ ఆఫర్ అని. అంటే తనుజ కూడా మళ్ళీ వచ్చిందనే ఎక్కువ వినపడుతుంది, ఇమాన్యుయల్ వచ్చాడు తనుజ కాదనేది కూడా వినపడుతుంది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, మనకి కొంచెం ఏదో ఒక ట్విస్ట్ చేస్తారు, అంటే ఉన్నట్టు బయటికి రావద్దు అనే విధంగా ఆ సోర్స్ ద్వారా కొంచెం అలా ట్విస్ట్ చేస్తారు అనమాట. అర్థం చేసుకోండి. సంజన గారు అయితే బయట వచ్చి ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఆడియన్స్ ఎక్కువగా సంజన గారు బయట ఆడియన్స్ తో కావచ్చు ఇలా స్టేజ్ ఫియర్ లేకుండా చాలా బాగా మాట్లాడుతుంది. ఆమెకి చాలా పాజిటివ్ వైబ్ అదంతా ఇక ఆమెకి స్వతహాగా ఉన్నది కాబట్టి ఆ రకంగా ఆమె బయటకు వచ్చి ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అయిన విషయంలో కూడా అంతా బాగా నవ్వించారంట, బాగా చేసిందట. ఆ రకంగా ఫైనల్ గా ఆమెకి ఆడియన్స్ ఎక్కువ మంది ఓట్లు వేసిన కారణంగా అదే బ్లూ బటన్, రెడ్ బటన్, అది కాక ఆడియన్స్ కూడా తెలిసి ఉంటుందిగా ఆల్రెడీ తనుజకి ఓట్ అప్పీల్ వచ్చింది, ఇమాన్యుయల్కి ఓట్ అప్పీల్ వచ్చింది కాబట్టి సంజన గారికి ఇవ్వాలనేది కూడా ఉండొచ్చు కొంత సాఫ్ట్ కార్నర్. ప్లస్ అక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు కూడా కొంచెం ఏమైనా పాజిటివ్ వచ్చి ఉండొచ్చు. ఆ రకంగా మొత్తానికి సంజన గారికి ఓట్ అప్పీల్ ఇచ్చారంట. సంజన గారు ఓట్ అప్పీల్ ఇరగదీశారని చెప్తున్నారు, చాలా బాగా అడిగారంట. మరి అది ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. మొత్తానికి సంజన గారికి ఒక పాజిటివ్ వైబ్ అనేది ఈ రోజు కంప్లీట్ గా ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే ఖచ్చితంగా ఇప్పటి వరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి ఇప్పుడైనా. ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు అన్నదానికి ఒక నిదర్శనం. ఆ పాజిటివ్ వైబ్ అనేది ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. అది దాన్ని బట్టి విన్నింగ్, రన్నింగ్ ఏదైనా సరే, విన్నర్ అయినా రన్నర్ అయినా ఏదైనా దాని ప్రకారం ముందుకు వెళ్తుంది. ఆడియన్స్ మాత్రం ఓట్లు వేసుకుని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరుంటే వాళ్ళకి ఓట్లు వేయండి. అయితే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటే ఈ రోజు హౌస్ లో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతుంది. రేపు మనకి టెలికాస్ట్ అవుతుంది. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరున్నారు ఏంటిది అనేది మనకి రాను ఈవినింగ్ వరకు తెలిసిపోతుంది. సెకండ్ ఫైనలిస్ట్ ఎవరు అయ్యారు అంటే మాక్సిమం స్కోర్ ఇప్పటి వరకు ఉన్న స్కోరు సంజన గారికి టాప్ స్కోర్ ఉంది కాబట్టి మేబీ ఇవాళకే ఎండ్ చేస్తే ఇక టాస్కులు ఆ రకంగా అంటే నిన్నటి వరకు జరిగిన టాస్కులను ఎండ్ చేస్తే అంటే మనకి ఈ రోజు టెలికాస్ట్ అవుతుంది కదా జోకర్ టాస్క్, దాని తర్వాత స్పెల్లింగ్స్ టాస్క్. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇక టాస్కులు క్లోజ్ చేసారు అనుకోండి. టాప్ స్కోర్ లో సంజన గారు ఉన్నారు కాబట్టి సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అయ్యే అవకాశాలు ఇక ఆమెనే అవుతుంది సెకండ్ ఫైనలిస్ట్. లేదు ఇంకా ఏమైనా టాస్కులు పెడతానంటే నాకు తెలిసి ఇంకా టాస్కులు పెట్టకపోవచ్చు, ఇదే లాస్ట్ అవుతుందేమో అని అయితే అనిపిస్తుంది. ఆ రకంగా అయితే సంజన గారు సెకండ్ ఫైనలిస్ట్ అవుతారు. అటు చూస్తే ఇంకొకటి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. ఆ మిడ్ వీక్ ఎలిమినేషన్ కనుక ఉంటే మోస్ట్లీ సుమన్ శెట్టి గారికి కొంత తక్కువ ఓటింగ్ అనిపిస్తుంది, కానీ బయట సోషల్ మీడియాలో మనకి తక్కువ ఓటింగ్ అవపడుతుంది. కానీ ఆయనకి జియో హాట్స్టార్లు కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు అక్కడ ఎక్కువ పడుతుంది అనేసి అంటున్నారు. అక్కడ ఎక్కువ వస్తుంది ఆయనకి, దాని కారణంగా ఆయన సేవ్ అవుతూ వస్తున్నట్టున్నారు. కాబట్టి సుమన్ గారు బాటం ఉన్నారు అనేది వినిపిస్తుంది, అంటే అక్కడ కూడా బాటం ఉన్నారనే వినిపిస్తుంది. మరి చూడాలి, ఒకవేళ ఎలిమెంట్ అయితే సుమన్ గారు ఎలిమెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ మరో వీడియోతో కలుస్తా. థ్యాంక్ యూ.